కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని నిర్మించలేదు, మేము ఖచ్చితంగా ఇల్లు నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారెంటీలు ఇచ్చి. కానీ 6 గ్యారెంటీలు అయితే ప్రారంభించింది, కానీ ఆ 6 గ్యారెంటీలు మాత్రం ప్రజలకు కొనసాగడం అంటే అమలు చేయడంలో మాత్రం కొంచెం వెనుకబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇప్పట్లో నిర్ణయం తీసుకునే సాహసం కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రెవెన్యూ పరమైన అంశాల జోలికి వస్తే అది పెద్ద అంశం కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇప్పట్లో దాని అంశం జోలికి వెళ్ళొద్దని కోణంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు స్పష్టమవుతుంది. ఏదైతే సొంత జాగా ఉంటుందో సొంత జాగా ఉన్న వాళ్ళకే ఇండ్లు మంజూరు చేసి ఇన్ని ఇండ్లు నిర్మించామని చెప్పి ప్రచారం చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది. అయితే సొంత జాగా లేని వాళ్ళకి జాగా ఇచ్చి ఇండ్లు నిర్మించాలంటే సామాన్య విషయం కాదు కాబట్టి రెవెన్యూ అంశాల జోలికి ఇప్పుడే వెళ్లకుండా సొంత జాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మాత్రం ఇప్పుడు ఇచ్చే ప్రసక్తి లేదని కోణంలో నిర్ణయానికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే ఇందిరమ్మ పట్టాలు ఇప్పట్లో లేనట్లే, రెవెన్యూ పరమైన అంశాల జోలికి ఇప్పట్లో వెళ్ళొదని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉత్తర్వులు జారీ. మొదటి విడతలో ఇల్లు పొందాలంటే సొంత జాగా ఉండాల్సిన స్పష్టీకరణ. ప్రజాపాలనలో ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన సర్కార్ సొంత జాగా లేని వారు 30 లక్షల మంది ఉన్నట్లుగా తేలిన వైనం. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా సొంతింటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. పథకం తొలి విడతలో రాష్ట్రంలోని చిన్న గ్రామాలకే ప్రాధాన్యం. ఏడాది కాలంలో 1 లక్ష ఇళ్ల నిర్మాణం. ఈ మేరకు నిధులు సిద్ధం. రాష్ట్రంలో సొంత స్థలం లేని నిరుపేదలకు ఇప్పట్లో ఇందిరమ్మ గృహ వసతి అందే సూచనలు కనిపించడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో రెవెన్యూ పరమైన అంశాల జోలికి వెళ్ళొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం అవసరమైన పట్టాల పంపిణీ ఇప్పట్లో జరిగేలా లేదు. పథకం ప్రారంభించడానికి 1 రోజు ముందు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే ఖచ్చితంగా సొంత జాగా కలిగి ఉండాలని అందులో పేర్కొంది. తద్వారా సొంత స్థలాలు లేని వారికి ప్రస్తుతానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు లేదని స్పష్టతనిచ్చింది. ఇటీవల నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందని వారు 66 లక్షలుగా ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. ఇందులో 30 లక్షల మందికి సొంత జాగా లేదని కూడా తేలింది. కాగా వారందరికీ ప్రభుత్వం తొలుత భూమి పట్టాలు జారీ చేసి ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సొంత స్థలాలు లేని వీరంతా తదుపరి విడత కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 1 లక్ష ఇళ్లపైన దృష్టి. ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏడాది కాలంలో 1 లక్ష ఇళ్లకు మించి పూర్తి కావాలని ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో తొలుత 1 లక్ష ఇళ్లకు సరిపడా నిధులు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ప్రక్రియ కాస్త పూర్తయి కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాతే ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే జూలైలో ఈ ప్రక్రియ ఊపందుకుంటుంది. గ్రామ సభలు నిర్వహించి అర్హుల ఎంపిక పూర్తి అయ్యేసరికి 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటికి కూడా వానాకాలం కొనసాగుతున్నందున అక్టోబర్ తర్వాత దాని ప్రక్రియలో వేగం పెరగనుంది. అప్పటి వరకు ఆ ప్రక్రియలో వేగం పెరగదు. అయితే వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు కొన్ని సొంత నిధులు కలిపి లబ్ధిదారులు పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల ఆర్థికపరమైన ఇబ్బందులకు కారణమవుతుంది. అలాంటి వారి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. ఈలోపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మార్చిలోగా కొన్ని ఇళ్లకు పూర్తి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అలా దాదాపు 1 లక్ష ఇళ్లకు నిధులు అందించాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. నిధులు సిద్ధం. 1 లక్ష ఇళ్లకు 5,000 కోట్ల నిధులు కావాల్సి ఉంటుంది. హడ్కో నిధుల కోసం గతంలోనే ప్రభుత్వం దరఖాస్తు చేయగా ప్రస్తుతం 3,000 కోట్ల రుణం మంజూరైంది. ఇందులో 1,500 కోట్లు మాత్రమే ఇప్పుడు విడుదల కానున్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మొదటి కిస్తీగా 1000 కోట్లు మంజూరు అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. వెరసి 2,500 కోట్లు అందుబాటులోకి ఉన్నట్లు అవుతుంది. కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధంగా 1 లక్ష ఇళ్లకు నిధులు దాదాపు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రభుత్వం భావించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యశ్రీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆరోగ్యశ్రీ అనేది రేషన్ కార్డులతో సంబంధం లేకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఈ పేదవాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ ఇస్తే అంటే ఆరోగ్యశ్రీ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇస్తే మరో 400 కోట్లు అదనంగా అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతుంది. కానీ 400 కోట్లు అదనం అయినప్పటికీ కూడా రేషన్ కార్డులు లేని వారికి కూడా దాంట్లో కూడా పేదలు ఉంటారు కాబట్టి అంటే లక్షాధికారులు ఎవరు ఉన్నారు రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన్ని పేదలు కాదు, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలా మంది పేదలు ఉంటారు. కాబట్టి ఈ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీంతో 400 కోట్ల అదనంగా ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి వార్త ఒకసారి మనం గమనిస్తే
ఆరోగ్యశ్రీ త్వరలో కొత్త కార్డులు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. ఆదాయంతో నిమిత్తం లేకుండా అందరికీ పథకం వర్తింపజేసే ఛాన్స్. అదనంగా 400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కొత్తగా మరిన్ని శస్త్రచికిత్సలు చేర్చాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. 500 కోట్లకు పైనే ఆసుపత్రులకు బకాయిలు త్వరలో విడుదల. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు కొత్తగా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని యూనిక్ నెంబర్తో కార్డులు ఇవ్వనుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒక్కో సబ్ నెంబర్ ఇస్తారు. ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్ కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కసరత్తు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే, రాష్ట్రంలో ఇప్పటివరకు కొందరు పేదలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. అంతేకాకుండా అనేక మంది తెల్ల రేషన్ కార్డును ఆధారం చేసుకుని ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డులకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ అంశంపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ దృష్టి సారించింది. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపుపై మార్గదర్శకాలు రూపొందిస్తుంది. అందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా 1100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందరికీ వర్తింపజేయడం వల్ల అదనంగా 400 కోట్లు భారం పడే అవకాశం ఉంటుందని, ఇది పెద్ద భారం కాదన్న భావనలో రాష్ట్ర సర్కారు ఉంది. మధ్యతరగతి ప్రజలు చాలా మందికి, ఉద్యోగులకు, ఇతరులకు పలు పథకాలు ఉన్నాయి. అలాగే ప్రైవేటు ఆరోగ్య బీమాతో ఆరోగ్య సేవలు పొందుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కార్డులతో అందరికీ సార్వజనీన ఆరోగ్య సేవలు అందించవచ్చని సర్కారు యోచిస్తుంది. 100 శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం. రాష్ట్రంలో 293 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు, 198 ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే గత ఏడాది 809 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ ఆరోగ్యశ్రీ కింద సేవలు అందుబాటులోకి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా 1310 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీకి అర్హులుగా 77.19 లక్షల మంది పేదలు ఉన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టులు ఆరోగ్య పథకాన్ని కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈజేహెచ్ఎస్ కిందికి వస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1376 శస్త్రచికిత్సలు, 289 వైద్య సేవలు ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 1949 వ్యాధులకు వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ లో ఈ రెండింటిలో ఉన్న వ్యాధులను కలిపి అమలు చేస్తున్నారు. వీటికి సుమారు మరో 100 శస్త్రచికిత్సలు చేర్చే అవకాశం ఉంది. ఒక్కో కుటుంబానికి 10 లక్షల కవరేజీ. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్రం 2022లో ప్యాకేజీలను సవరించింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ 2 లక్షలు ఉండగా ఆయుష్మాన్ భారత్ పథకం రావడంతో దాన్ని 5 లక్షలు చేర్చారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 10 లక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి పథకం కింద ఒక్కో కుటుంబానికి 10 లక్షల వరకు కవరేజ్ ఇస్తుంది. దీనికి ప్యాకేజీ సొమ్ము కూడా పెంచితే ఏటా 1500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈహెచ్ఎస్ పథకంపై తేలని నిర్ణయం. ఈహెచ్ఎస్ పథకంపై ఉద్యోగులు కంట్రిబ్యూషన్ ఇస్తామని పేర్కొన్న సంగతి విదితమే. గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కు ముందు రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అమలు చేయాలని నిర్ణయించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని అంతే మొత్తంలో ప్రతి నెల ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా జమ చేయాలని పేర్కొంది. ఈ మేరకు తమ మూల వేతనంలో 1% కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో తమకు వైద్యం అందనందున ఈ ప్రక్రియకు ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిలు చెల్లింపునకు ఏర్పాటు ఉంది. ఇప్పటికే 500 నుంచి కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ద్వారా చెల్లించాల్సి ఉంది. సుమారు 500 కోట్లు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది. ఆ పెండింగ్ బిల్లులు కూడా చెల్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే కొత్త ఆరోగ్యశ్రీ కార్డులతోని, అంటే రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీతోని మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది.